ఈ సంగతులు చూడండి. సంఘములో ఉన్నటువంటి పురుషులైనా స్త్రీలైనా జీవితకాలమంతా నేర్చుకుంటూనే ఉండకూడదనమాట. కానీ ఏమి నేర్చుకుంటున్నామో వాటిని అనుసరించి జీవించడం వలన అవి మనకు అనుభవ జ్ఞానాన్ని ఇవ్వగా మనము మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతాం. అందువలన ఏ సంగతులను నేర్చుకుంటూ ఉన్నామో ఆ సంగతులను మనం అనుసరించి జీవించగా ఆ సంగతులు మన జీవితముగా మారగా క్రీస్తు బోధ, అపోస్తుల సిద్ధాంతములు అవి మన ప్రతి మాటలోనూ వినబడగా, మన ప్రతి క్రియలోనూ కనబడగా నీవైనా నేనైనా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము మన జీవితముల ద్వారా అపోస్తుల సిద్ధాంతములను అగుపరిచి దాని ఫలితముగా క్రీస్తు యొక్క మహిమను మనము మన ఆత్మలకు పొందగలం. చూడండి, ఏ కుటుంబంలో మనం పుట్టినామో ఆ పుట్టినప్పుడు మనకేం తెలియదు. మనం క్రమంగా ఆ కుటుంబంలో నేర్చుకుంటాం. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, అవ్వ దగ్గర, తాత దగ్గర మనము నేర్చుకున్నాం అన్నమాట. ప్రతిదీ నేర్చుకున్నాం. స్నానం చేయడానికి నేర్చుకున్నాం, బట్టలు వేసుకోవడానికి నేర్చుకున్నాం, తినడానికి నేర్చుకున్నాం, అలాగే నిద్రపోవడానికి నేర్చుకున్నాం, పనులను చేయడానికి నేర్చుకున్నాం. అది నేర్చుకునేటువంటి ఒక దశ. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరం వరకు కూడా నేర్చుకుంటా ఉంటారు మనుషులు. కానీ ప్రాథమిక సంగతులన్నీ కూడా చిన్న వయసులోనే నేర్చుకుంటారు. కనుక ఒక 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అతడు అనేకం నేర్చుకొని ఉంటాడు. అబ్బాయి అయినా అమ్మాయి స్వయాన స్నానం చేయడానికి నేర్చుకున్నారు, తినడానికి నేర్చుకున్నారు, మాట్లాడడానికి నేర్చుకున్నారు, అనేకము నేర్చుకున్నారు. వారు ఏవైతే నేర్చుకున్నారో అవి వారి జీవితంగా మారిపోతుంది అన్నమాట. ఉదయం లేచినారు, చిన్నపిల్లలు ఉంటారు నేను, వాళ్ళు మనం బ్రతిమలాడాలి, బ్రష్ చేసుకొని అయినా బ్రష్ చేసుకో, స్నానం చేయి, బట్టలు మార్చుకో, తినాలి, తిన్నైనా ఇదంతా బ్రతిమలాడాలన్నమాట. కానీ 10 ఏళ్ల వయసు వస్తే మనం బ్రతిమలాడాల్సిన అవసరం ఉంది. బ్రష్ చేయడం వాని వంతు. లేగానే బ్రష్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, ఏదో పెట్టమని భుజిస్తారు, స్కూల్కి సిద్ధమై వెళుతూ ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దానిని మరణించేంత వరకు మర్చిపోరు. వాళ్ళు నేర్చుకున్నదే జీవితంగా మారిందన్నమాట. అది ఒక దినచర్యగా మారింది, అది వారి ప్రవర్తనగా మారింది. ప్రతిరోజు అలాగే ప్రవర్తిస్తారు, ఆ దినచర్యనే కలిగి ఉంటారు. మరణించేంత వరకు ఆ చిన్న వయసులో నేర్చుకున్న వాటిని చేసుకుంటూ వెళ్తుంటారు. అలా కాకుండా
ముసలివారయ్యేంత వరకు మనం బ్రష్ చేయడానికి మనకు నేర్పిస్తూ ఉంటే, ముసలివారయ్యేంత వరకు స్నానం చేసుకోవడానికి నేర్పిస్తూ ఉంటే, ముసలివారయ్యేంత వరకు తినడానికి నేర్చుకుంటా ఉంటే మనం ఎప్పుడు నేను నేర్చుకునేది? ఇప్పుడు జీవించేది. అలాగే సంఘములో ఒక దశ వరకు నేర్చుకునే దశ. ఈ లేఖనాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఇక్కడ యోహాను ఇలా బోధించినారనమాట. మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈయన ఎవరికి వ్రాసినాడు చూడండి. చిన్న పిల్లలారా, 12వ వచనం 2వ అధ్యాయం. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. 13వ వచనంలో, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు. చిన్నపిల్లలు అంటే ఎవరినైనా? చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే ఎవరినైనా? మామూలుగా చిన్నపిల్లలు అంటే ఎవరు? నేర్చుకునేవాళ్ళు. చిన్నపిల్లలు అంటే నేర్చుకునేవాళ్ళు. యవ్వనస్తులు అంటే నేర్చేసుకున్నవాడు. తండ్రులు అంటే నేర్చుకున్న దాన్ని అనుభవంలోనికి తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ఆత్మలను ఈయన ఇలా పోల్చినాడు. చిన్నపిల్లలు, అలాగే తండ్రులు, అలాగే యవ్వనస్తులు. 14వ వచనంలో, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. అంటే వీళ్ళు ఆ దశలోకి ఏమై ఉంటారు? వీళ్ళు తండ్రిని ఎరిగి ఉన్నారు, తండ్రిని తెలుసుకొని ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, 3వ వచనంలో అక్కడ యేసు ప్రభు చెప్పిన ఆ మాటలు చూడండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నారు. కాబట్టి తండ్రిని ఎరిగేటువంటి ఒక దశ చిన్నపిల్లల దశ. ప్రసంగి 12వ అధ్యాయం మొదటి ఆ 2 వచనాలు, నీ బాల్య దినములలోనే యెహోవాను స్మరణకు తెచ్చుకోమని అన్నాడు. కనుక సంఘములో చిన్న పిల్లల దశ శిశు దశ కాదు. శిశు దశను ఆత్మలు దాటినాయి అన్నమాట. చిన్నపిల్లల దశకు వచ్చినారు. ఆ దశలోకి తండ్రిని వారు ఎరిగి ఉన్నారు. ఆ దశలో చూడండి, చిన్నపిల్లలు అయిన వారు తండ్రిని ఎరిగి ఉంటారన్నమాట. మా డాడీ మధ్య ఇంటికాడ ఉంటారు. నేను వాళ్ళ నాయన బైక్ అంత దూరంలో వస్తూ ఉందంటే ఆ బైక్ శబ్దాన్ని బట్టి డాడీ వస్తున్నారు అని అంటారు. ఆ శబ్దాన్ని ఇంకా వాళ్ళ డాడీ బైక్ శబ్దాన్నే గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ డాడీ స్వరాన్ని గ్రహించరా? కనుక తండ్రిని ఎరగడం. కనుక సంఘములో శిశు దశను దాటినటువంటి వారు తండ్రిని ఎరగాలి. ప్రభు అయిన క్రీస్తు యేసును కూడా ఎరగాలి. అది చిన్నపిల్లల దశ. అలాగే తండ్రి దశ ఒకటి ఉందన్నమాట. జన్మించిన నీవు మరొక ఆత్మ జన్మించడానికి కారకుడు కావాలి. నీవు జన్మించి నీ ద్వారా మరొక ఆత్మ జన్మించకపోతే ఎప్పటికీ నీవు ఎదగల, తండ్రిగా ఎదగల. కనుక రక్షణ పొందినటువంటి నీవు మరికొన్ని ఆత్మలు రక్షణ పొందడానికి ప్రయాసపడాలి. దేవునికి జన్మించిన నీవు మరికొన్ని ఆత్మలు దేవునికి జన్మించడానికి ప్రయాసపడాలి.
అది జీవితంలో ఒక భాగం అయిపోవాలన్నమాట. యవ్వనస్తులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవ్వన వయస్సులో దుష్టుడు, అపవాది, సాతానుడు మన తండ్రి అయిన దేవునికి విరోధి, మన ప్రభువైన క్రీస్తు యేసునకు శత్రువు. వానిని జయించడం అనగా వాని క్రియలను నీ శరీరం యొక్క అవయవాలతో లయపరచడం అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, సాతానుని యొక్క క్రియలను, నీ తండ్రి యొక్క విరోధి క్రియలను, నీ ప్రభువు యొక్క శత్రువు క్రియలను నీ శరీరం యొక్క అవయవములతో లయపరచడం అన్నమాట. ఈ పత్రికలోనే 3వ అధ్యాయము, ఈ 3వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. నీ ప్రభువు ప్రత్యక్షమైనాడు, నీకు ప్రత్యక్షమైనాడు, ఆయన నాకు ప్రత్యక్షమైనాడు. లోకములో అనేకులకు ఆయన ప్రత్యక్షం కాల, నీకు ప్రత్యక్షమైనాడు, నాకు ప్రత్యక్షమైనాడు, సంఘములో ఉన్న మనకు ప్రత్యక్షమైనాడు. ఆయన మనలో ప్రత్యక్షము కాగా మనము సాతానుని యొక్క క్రియలను లయపరచాలన్నమాట. మన శరీరము అందరి అవయవాలతో సాతానుని యొక్క క్రియలను లయపరచాలి. ఇది యవ్వనస్తుల యొక్క పని అన్నమాట. సంఘం కనుక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోకూడదు, నేర్చుకునేవారుగానే ఉండిపోకూడదు. మరణించేంత వరకు నేర్చుకుంటే దాన్ని అనుసరించేది ఎప్పుడు? దానిని అనుభవించేది ఎప్పుడు? అనుభవ జ్ఞానాన్ని పొందేది ఎప్పుడు? క్రీస్తు యొక్క మహిమను సాధించేది ఎప్పుడు? అందువలన సంఘములో ఉన్న వ్యక్తులు ఎదగాలి. చిన్నపిల్లల దశ నుంచి యవ్వన దశకి, తండ్రి దశకి ఎదగాలను. నీవు నేర్చుకున్న సంగతులను అనుభవించే స్థాయికి ఎదగాలి. మరణించేంత వరకు నేర్చుకోకూడదు. మరి ఈ లేఖనాన్ని చూడండి. హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయంలో, హెబ్రీ 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. మీరేమన్నాడు? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ కాలాన్ని బట్టి చూస్తే, నేనైనా ఒక 5 ఏళ్ల వయసునైనా 5 ఏళ్ల వయసులో నీవేం చేసినావు, నేనేం చేసినాను? 5 ఏళ్ల వయసులో మన తండ్రి చేయి పట్టుకొని, మన తల్లి చేయి పట్టుకొని తిరిగినాం. డాడీ మమ్మీ అంట. మనకు అప్పుడు అవన్నీ తెలియదు ఇప్పుడులాగా. అమ్మ నాన్న అంట వాళ్ళు వెనకనే తిరిగినాం అన్నమాట. 5 ఏళ్ల వయసులో అమ్మ చేయి పట్టుకొని, నాన్న చేయి పట్టుకొని అమ్మ నాన్న అని వారి వెనక తిరిగినటువంటి పిల్లలు 25 ఏళ్ల వయసు వస్తే ఏం చేయాలి నాయనా? 25 ఏళ్ల వయసు వస్తే ఏం జరగాలి? అక్కడ నేను మార్పు జరగాల లేదా? 25 ఏళ్ల వయసు వచ్చినా కూడా అమ్మ చేయి పట్టుకొని, నాన్న చేయి పట్టుకొని డాడీ మమ్మీ అని తిరుగుతూ ఉంటే, ఇప్పుడు 25 ఏళ్ల వయసు వచ్చేసరికి తన పిల్లలకు తన వేలు ఇవ్వాలని, అది నేను ఎదుగుదల.
ఒకప్పుడు నీవు పిల్లవాడివి, ఇప్పుడు నీ బిడ్డకు చెయ్యి ఇచ్చి నడిపించాలి. నీ బిడ్డ నీ వెనక డాడీ డాడీ అని తిరుగుతా ఉన్నారు. అది కాలాన్ని బట్టి చూస్తే పుట్టి 25 ఏళ్ళైనా ఇంకా తండ్రి చేయి పట్టుకొని తల్లి చేయి పట్టుకొని డాడీ మమ్మీ అని తిరుగుతా ఉంటే ఎదిగినారా లేదా? అది అంటాడు ఈయన, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. అంటే వయస్సును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. బోధకులు అనగా మర్మములను సంఘములో ఉన్న వారికి బయలుపరచాలి, బోధించాలి, అనుసరించి జీవించాలి. అదంతా పక్కన పెడేసి ఇంకా కూడా నీవు ఎవరి దగ్గర బాప్తిస్మానికి సంబంధించిన సంగతులు నేర్చుకుంటా ఉంటే, మొదటి మూల పాఠాలు నేర్చుకుంటా ఉంటే ఏమనాలి నాయన, ఏమనాలి? కనుక సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎదగాలి. నేను నిరంతరము సంఘంతో సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఆదివారం వస్తాను, బుధవారం వస్తాను, శుక్రవారం వస్తాను, ఇంకొక వారం వస్తాను, ఇంకొక వారం వస్తాను, ఇది కాదు. నీవు ఎదగాలన్నమాట. నీవు ఏ స్థాయికి ఎదగాలి? చిన్నపిల్లల స్థాయి నుంచి ఒక యవ్వనస్తుల స్థాయికి, తండ్రి స్థాయికి ఎదగాలి. నీవు ఒక సువార్థికుని స్థాయికి ఎదగాలి, ఒక బోధకుని స్థాయికి ఎదగాలి, ఒక ఉపదేశకుని స్థాయికి ఎదగాలన్నమాట. నీవు ఒక సువార్థికుడుగా ఎదిగితే జీవితకాలమంతా సువార్తను ప్రకటిస్తావు. నీవు బోధకుడు అయితే సంఘంలో వ్యక్తులకు నీవు జీవించి బోధిస్తావు. అనేకుల జీవితాలకు ఉపయోగపడతావు. కానీ నీవు కేవలం సంఘానికి మాత్రం వచ్చిపోతూ ఉన్నావు. సంఘానికి మాత్రం వచ్చిపోతుంది. నీకు నీవే లాభంలా, నీకు నీకే లాభం లేదు. నీ వలన ఎవరికి లాభం? యేసు ప్రభువుకు లాభమా? దేవునికి లాభం? నీకు నీవే లాభసాటిగా ఉండవు. క్రీస్తు యొక్క మహిమను నీవు పొందలేవు, పొందజాలవు. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక, ఎఫెసీ 4వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవు ఇచ్చినాడు. 15వ వచనం అనుకో. ఎఫెసీ 4వ అధ్యాయము 15వ వచనం, 14-15 వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎదగాలి. క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. క్రీస్తు మహిమలోనికి ఎదగాలి. నీవు క్రీస్తు యొక్క మహిమలోనికి ఎదగకపోతే నీవింక పసిపిల్లవాడు అన్నమాట. పసిపిల్లలుగానే ఉండిపోయే పరిస్థితులు ఉందన్నమాట. పసిపిల్లలు అనగా ఎదుగుదల చెందనటువంటి వారు, సంఘములో ఎదుగుదల చెందిన వారు, కుటుంబంలో సహితము పసిపిల్లలు అనగా ఎదుగుదల లేనటువంటి వారు అన్నమాట. మనం ఆ స్థాయిలో నిలిచిపోకూడదు, అక్కడికి ఆగిపోకూడదు. కనుక నీవు సువార్థికుడివైనావా, నీవు బోధకుడివైనావా, నీవు ఉపదేశకుడివైనావా, నీవు కరుణించేవాడువైనావా, నీవు పంచిపెట్టేవాడువైనావా, నీవు పరిచర్య చేసేవాడువైనావా, నీవు పై విచారణ చేసేవాడువైనావా, ఎవరో ఒకరిగా అవ్వాలి. ఎవరో ఒకరైతే అది నీ అనుభవంలోనికి వస్తుంది. చివరి వరకు ఆ పనిలో నీవు కొనసాగుతావు, అనుభవ జ్ఞానాన్ని పొందుతావు అన్నమాట. ఈ అనుభవ జ్ఞానం వలన క్రీస్తు యేసు యొక్క మహిమను నీ ఆత్మకు సమకూర్చుకుంటావు అన్నమాట. కనుక సంఘంలో కేవలం వినేవారు మాత్రమే ఉండిపోకూడదు. నేను వింటా ఉంటాను, నేను వింటా ఉంటాను, నేను వింటే ఏమి లాభం ఉన్నాయి? వినడం ఎందుకు? వినడం ఎందుకు నాయన? గ్రహించడం కోసం. గ్రహించడం ఎందుకు? అవగాహన చేసుకోవడం కోసం. అవగాహన చేసుకోవడం ఎందుకు?
అనుసరించి జీవించడం కోసం. అనుసరించి జీవించడం ఎందుకోసము? అభివృద్ధి చెందడం కోసము. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా, మీలో ప్రతి ఒక్కరు కూడా సువార్థికులుగా తయారు కావడం అనేది మీ బాధ్యత. మీరు సువార్థికులు అయితే మీరు ఎదిగినారు. సువార్థికులు కాలేదంటే ఇంకా మీరు ఎదగలేదన్నమాట. అంటే కాలమును బట్టి చూచితే, దేన్ని బట్టి చూస్తే? కాలాన్ని బట్టి చూస్తే బీఈడీ కోర్సులో ఉండవలసిన విద్యార్థి ఇంకా ఎల్కేజీ యూకేజీలోనే ఉంటే, కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే మార్పు జరగాలను. కాలాన్ని బట్టి చూస్తే నీ శరీరము మార్పు చెందింది. ఒకప్పుడు 3 కేజీల వెయిట్‌తో పుట్టిన నీ శరీరము 10 ఏళ్ల కాలాన్ని బట్టి చూస్తే ఒక 20 కేజీలు అయిపోయిందన్నమాట. ఒక 20 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి ఒక్కొక్క అవయవము దాని దాని పరిమాణంలోనికి అవి ఎదిగినాయన్నమాట, పెరిగినాయి. నీకు మీసం వచ్చేసింది, నీకు గడ్డం వచ్చేసింది. అంటే శరీరము కాలాన్ని బట్టి దాని ఎదుగుదలను నీకు చూపిస్తూ ఉండగా, నీ ఆత్మ కాలాన్ని బట్టి ఒక సువార్థికుడుగా, ఒక బోధకుడుగా ఎదగడానికి నీవెందుకు ప్రయాసపడడం లేదు? నీ శరీరము ఎదగగా నీ ఆత్మ ఎందుకు ఎదగడం లేదు? శరీరం యొక్క ఎదుగుదల మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉందన్నమాట. నేను ప్రతి మనిషి యొక్క శరీరం ఎదుగుదల దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఎప్పుడు ఆ శరీరంలో కండలు పెరగాలను, ఎప్పుడు ఆ శరీరంలో మీసాలు రావాలను, ఎప్పుడు ఆ శరీరంలో గడ్డాలు రావాలను, ఎప్పుడు ఆ శరీరం ఒక్కొక్క అవయవము దాని దాని పరిమాణం చొప్పున అభివృద్ధి చెందాలను, అవన్నీ కూడా దేవుని చేతిలో ఉందన్నమాట. కానీ ఆత్మ మన చేతిలో ఉందన్నమాట. అది అభివృద్ధి చెందే పని మన చేతిలో ఉంది. కనుక కాలమును బట్టి చూస్తే సువార్థికులుగాను బోధకులుగాను ఉండాలి, అగుపడాలి. నీవింకా సువార్థికుడుగా కాలేదా? బహు జాగ్రత్త పడు. ఎందుకంటే నీవు ఎదిగితే క్రీస్తు మహిమను పొందుతావు, ఎదగకపోతే క్రీస్తు మహిమను పొందలేవు. సువార్త అంటే ఏంది నాయనా? సువార్త. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అక్కడ అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన మాటలను చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. ఏమన్నాడు ఆయనరా? దాన్ని వివేచించండి, చూద్దాం. అక్కడ చెప్పండి మాటని. చదవండి ఆయన. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం. అంటే సువార్త దేనిని కనబరుస్తూ ఉంది? దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను సువార్త కనుబరుస్తూ ఉందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను సువార్త ఏం చేస్తా ఉంది? కనుబరుస్తూ ఉంది. కాబట్టి సువార్తలో ఎవరున్నారు? దేవుని స్వరూపం ఏమన్నా క్రీస్తు ఉన్నాడు సువార్తలో. ఆ సువార్తను నీవు ప్రకటించగా నీవు దేనిని కనబరుస్తూ ఉన్నావు? సువార్తలో ఉన్న దేవుని స్వరూపం ఉన్న క్రీస్తును కనబరుస్తూ ఉన్నావు. ఎవరికి కనబరుస్తా ఉన్నావు? ఎవరు వింటూ ఉన్నారో వారికి క్రీస్తును కనబరుస్తూ ఉన్నావు అన్నమాట. ఎంత గొప్ప పని అనేది, ఎంత గొప్ప పని తెలుస్తున్నా. నీవు క్రీస్తును కనుపరచడం, క్రీస్తును కనుపరచడం, పరలోకములో దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్న క్రీస్తు యేసును నీవు సువార్త ప్రకటన ద్వారా వినేటువంటి వారికి కనుపరచడం గొప్ప పని.
క్రీస్తును నీవు ఎవరికి ప్రకటిస్తున్నావో వారికి కనుబరచగా మొదట చూసే వ్యక్తి ఎవరు క్రీస్తుని? నేను సువార్తను ప్రకటిస్తున్నాము. సువార్తను ప్రకటించడం ద్వారా ఎవరిని కనబరుస్తా ఉన్నాము? క్రీస్తును నీవు సువార్తను ఎవరికో ప్రకటించి వారికి కనుబరచగా మొదట క్రీస్తును చూసేదెవరాడా? సువార్తికుడు చూస్తావు. నీవు క్రీస్తును చూస్తావు. క్రీస్తును చూడడము, క్రీస్తును ఎరగడం. నీ ప్రభువైన క్రీస్తు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క వ్యక్తిత్వములో ఉన్న ప్రతి గుణ లక్షణ స్వభావాన్ని నీవు ఎరుగుతావు అన్నమాట. క్రీస్తు యేసును సంపూర్ణముగా ఎరిగేటువంటి గొప్ప పని సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించకుండా క్రీస్తును ఎరగలేము. సువార్తను విన్నంత కాలము వినవచ్చు, కానీ ఎరగడం వేరు. మళ్ళీ ఈ లేఖనాన్ని చూడండి, యోహాను 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వినేటువంటి వారు క్రీస్తును ఎరగడము కష్టం, కానీ సువార్త ద్వారా క్రీస్తును బయలుపరుస్తారు చూడండి. వాళ్ళు క్రీస్తుని ఎరగడం చాలా గొప్ప విషయంగా మారుతుంది అన్నమాట. నీవు క్రీస్తుని ఎరుగుతావు. సువార్తను ప్రకటించగా క్రీస్తును మొదట ఎరిగే వ్యక్తివి నీవు. నీవు క్రీస్తును అగుపరుస్తావు, క్రీస్తును ప్రకటిస్తావు, క్రీస్తుని ఎరగతావు, క్రీస్తును అంగీకరిస్తావు. క్రీస్తు యొక్క క్యారెక్టర్ పూర్తిగా నీకు తెలుసు. క్రీస్తు యొక్క మహిమ నీకు స్పష్టంగా తెలుసు. నీవు ప్రభువును, ఆయన మహిమను, ఆయన క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటున్నావు అంతగా క్రీస్తు యొక్క క్యారెక్టరు నిన్ను ప్రభావితపరుస్తుంది. క్రీస్తు యొక్క క్యారెక్టర్ నిన్ను ప్రభావితపరచగా క్రీస్తులా ఉండడానికి మొదట నీవు ప్రయత్నిస్తావు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తును పోలి అపోస్తలుడైన పౌలు నడుచుకోవడానికి గల కారణము ఆయన క్రీస్తును ప్రకటించడమే. క్రీస్తును ప్రకటించక ముందు క్రీస్తును ద్వేషించినాడు పౌలు. క్రైస్తవులను సహితము ద్వేషించినాడు. క్రీస్తును ప్రకటించగా క్రీస్తును ఎరిగినాడు. ఫిలిప్పీ 3:9లో క్రీస్తును సంపాదించుకొని అనే పదాన్ని అక్కడ ఆయన ఉపయోగిస్తాడు అన్నమాట. ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటాడు. కనుక క్రీస్తును ప్రకటించగా క్రీస్తును సంపాదించుకోవాలి అనగా ఆయన మహిమను సంపాదించుకోవాలి. క్రీస్తును ప్రకటించగా క్రీస్తు కొరకే బ్రతకాలని, క్రీస్తు కొరకే జీవించాలని ఆ నిర్ణయం సువార్థికులలో ఏర్పడిందన్నమాట. నేడు సంఘములో ఎవరైనా సువార్థికులుగా తయారైతే దేవుని మహిమను కనబరుచు క్రీస్తు యొక్క సువార్తను మీరు అనేకులకు ప్రకటించే వీలును కలిగి ఉంటే మొదట క్రీస్తును ఎరిగేది మీరు ఎరగతారు, క్రీస్తును తెలుసుకునేది మీరు తెలుసుకుంటారు. క్రీస్తు యొక్క గుణలక్షణ స్వభావాలు మొదట మిమ్మును ప్రభావితపరుస్తాయి. మీరు క్రీస్తు యొక్క మహిమ ద్వారా ప్రభావితులు అయ్యి క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ప్రయాసపడతారు. ఆ ప్రయాసములో సువార్థికుని దశ నుంచి బోధకునిగా, ఉపదేశకునిగా ఇంకా దేవుడు ఏ స్థాయి ఇస్తాడో ఆ స్థాయికి ఎదుగుదల చెందే అవకాశం, క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం. కనుక ఇక్కడ నిరంతరం నేర్చుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. నిరంతరం నేర్చుకున్న వాళ్ళగా ఉండకూడదు. నేర్చుకున్న దానిని అనుసరించాలి, దానిని అలవరుచుకోవాలి. శరీరానికి, అందులో అవయవానికి ఆ క్రియలను వంట పట్టించేయాలి. మనకు తెలియకనే మన శరీరంలోని అవయవాలు పనిచేస్తున్నాయి అన్నమాట. చూడండి, బైక్ తోలుతుంటారు కదా, మీరు ప్రతి పూట కూడా నేను ఇలాగే తోలాలని తోలరు అన్నమాట. నేను ఇట్నే తోలాలి, టర్నింగ్ వస్తే తిప్పాలి,
ఆ మనుషులు వస్తే టార్న్ కొట్టాలి, బ్రేకులు ఇలా వేయాలి అని అనుకో. ఆటోమేటిక్గా నీ శరీరంలోని అవయవాలు ఆటోమేటిక్గా పనులు చేస్తూ ఉంటాను. నీకు తెలియదు, నీకు తెలియనే తెలియదు. నేను మనుషులు ఎవరో ఉండారు, నీవెవరితో వెనక కూర్చున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నావు, ఎక్కడో ఆలోచన చేస్తున్నావు, ఎవరో మనిషి కనిపించినారు, వేలేం చేస్తుంది నాయన, ఆరం దగ్గరికి పోద్ది అనమాట. దాన్ని చూసి ఆరన్ ఏడు ఉంది కదా దీన్ని వస్తాదని వస్తాం అనమాట. ఆటోమేటిక్గా దానికి అలవాటు అయిపోయింది. ఆరన్ ఎక్కడుందో అలవాటు అయిపోయింది, బ్రేక్ ఎక్కడుందో కాలుకు పరిచయం అయిపోయింది, నేను ఎక్సలేటర్ ఎక్కడుందో చెయ్యికి తెలిసిపోయింది. ప్రతి దానిని అప్పుడు చూసుకొని అప్పుడు కాదు, అప్పుడు ఆపరేటర్ చేయము మనం. దానంతటా శరీరములోని అవయవాలకు అలవాటైపోయి అలాగుననే నీ శరీరములో ఉన్న ప్రతి అవయవానికి క్రీస్తును వంట పట్టించాలన్నమాట. సువార్తను నీవు ప్రకటించడంలో, సువార్తను వినడం వేరేనా. వినుట వలన విశ్వాసం కలుగును. నీవు వినే దశలో ఉంటే విశ్వసిస్తావేమో, కానీ నీవు సువార్తను ప్రకటిస్తే ఏ సంగతులను ఇతరులకు వినిపించి విశ్వాసాన్ని కలిగిస్తున్నావో ఆ విశ్వాసము నీ జీవితంగా మారుతుందన్నమాట. కనుక సువార్తను ప్రకటించడము అనగా ప్రభువు కొరకు జీవించడు. నేను సంఘంలో ఉన్నంత వరకు ప్రభువు కొరకు జీవించలేము. సువార్తను ప్రకటించగా ప్రభువు కొరకు మనం జీవిస్తాము. నీవు బోధించగా ప్రభువు కొరకు జీవించగలవు. నీవు సువార్తను ప్రకటించకపోతే ప్రభువు కొరకు జీవించలేవు. అది దుస్సాధ్యం, చాలా కష్టం అన్నమాట. ప్రభువు కొరకు జీవించకపోతే ప్రభువు మహిమను నీవు పొందలేవు. అంత కాలక్షేపం కోసం ఉంటుంది. నేను ఆదివారం వచ్చింది కాలక్షేపమే, బుధవారం వచ్చింది కాలక్షేపమే, శుక్రవారం వచ్చింది కాలక్షేపమే, మరొక రోజు కలుసుకునేది మొత్తం కాలక్షేపం అన్నమాట. నీ వలన నీకు ప్రయోజనం లేదు. నీవు ప్రభువు యొక్క మహిమను పొందజాలు. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందగలిగేటువంటి అవకాశము క్రీస్తు యేసు యొక్క శిష్యులకు మాత్రం లభ్యమైంది. ఎందువల్ల? వారు ఆయన దగ్గర నేర్చుకున్నారు, వారు సువార్తికులుగా స్థిరపడ్డారు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అనేక స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు క్రీస్తు మహిమ పొందరు. యేసు ప్రభువుల వద్దకు వచ్చి వేల సంఖ్యలో భోంచేసిపోయినారు, వారెవరు క్రీస్తు మహిమను పొందరు. యేసు ప్రభు దగ్గర కుష్ఠరోగాలు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, చాంద్ర రోగులు ఉన్నారు, అనేక రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో మేళ్లు పొందినారు. కానీ క్రీస్తు మహిమను వారు ఎవ్వరు పొందల. క్రీస్తు మహిమను పొందింది ఎవరు? అపోస్తలులు. ఎలా పొందినారు వాళ్ళు? ఆయనను ఏం చేసినారు? వాళ్ళు ప్రకటించినారు. ఆయనను ప్రకటించడం ద్వారా, ఆయన క్యారెక్టర్ వాళ్ళని ప్రభావితపరచడం ద్వారా, ఆ క్యారెక్టర్తో వాళ్ళు జీవించడం ద్వారా క్రీస్తు మహిమను వారు పొందినారు. అందువల్ల సువార్థికులను తయారు చేసేటువంటి పని దేవుడు సంఘంలో పెట్టినాడు. సంఘంలో వ్యక్తులు సువార్థికులుగా తయారు కావాలి. ఇదేదో ట్రైనింగ్ సెంటర్లో కాదు. నేను కోటూరు లాక్ స్ట్రీట్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సువార్థికుల యొక్క ప్రీచర్స్ ట్రైనింగ్ జరుగుతుందన్నమాట. అలాగే బెంగళూరులో జరుగుతూ ఉంది, కాకినాడలో జరుగుతూ ఉంది, హైదరాబాద్లో జరుగుతూ ఉంది. చాలామంది ట్రైనింగ్లు పెట్టి బైబిల్ ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు అనమాట. బైబిల్ కాలేజీలు నడుపుతూ ఉండరు. అక్కడికి కొంతమందిని యవ్వనస్తులు చేర్చుకుంటారు. వాళ్ళకి ఒక ఏదో 2,000 3,000 నెలకి ఇస్తారు. వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు అక్కడ నేర్పించేసి పంపించారు. సబ్జెక్టులు ఏం చెప్పను అన్నాడు, అవుట్లైన్స్, బైబిల్ మీద అవుట్లైన్స్ మాత్రం ఇచ్చి పంపించేస్తాడు. ఈ అవుట్లైన్లు తీసుకొని వచ్చిన వాళ్ళు అమ్మ వాళ్ళు పట్టడానికి పగ్గాలు లేవు. నేను అపోస్తుల బోధ తెలియదు, వాళ్ళు అవుట్లైన్లు మాత్రం తెలుస్తున్నాయి. కాళాస్త్రికి సంబంధించిన అవుట్లైన్ అంటే ఏది? నేను తూర్పు చెన్నై రోడ్డు, దక్షిణము పిచ్చాటూరు రోడ్డు, వడబుర తిరుపతి రోడ్డు, ఉత్తరము నెల్లూరు రోడ్డు. అవుట్లైన్ అయిపోయింది అనమాట. ఈ మధ్యలో ఉన్నది కాళాస్తి. ఇది రూట్లు మాత్రం తెలుసుకొని వచ్చేస్తే కాళాస్తిలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారు, ఏ ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారు, ఎవరెవరు ఏమేమి పనులు చేస్తుంటారు, ఏంది పరిస్థితి, ఇదేది తెలీదు అన్నమాట. వాళ్ళ జీవనం ఎలా ఉంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉంది, ఏం అర్థం కాదు. అవుట్లైన్ మాత్రం తీసుకుని వచ్చేస్తారు.
బోధించడానికే తెలియదు, ప్రకటించడానికి అసలు తెలియదు. వాళ్ళు మేము మహామహా అనుకొని తిరుగుతున్నాడు నేటి వరకు కూడా. ఆయన నిన్న ఒక యూట్యూబ్లో ఒక లిస్ట్ ఒకటి చూసిన ఆయన. ఒక ఆయన అంటాడు, స్త్రీలు సంఘంలో బొట్టు పెట్టుకోవచ్చా, అది సబ్జెక్ట్ అన్నమాట. బొట్లు పెట్టుకోవచ్చా, సంఘంలో హల్లెలూయా స్తోత్రం అని అరవవచ్చా, సంఘంలో వాయిద్యములు వాయించవచ్చా, దెయ్యాలు ఉన్నాయా లేవా, సబ్జెక్టులు నేను దెయ్యాలు ఉన్నాయా లేవా. అమాయకం కనిపించదా? క్రీస్తు యొక్క మహిమను పొందాలని అపోస్తలులు సెలవిస్తూ ఉండగా ఇంకనూ కూడా ఎక్కడో లో క్లాసులో ఉంటాను. అది నన్ను అడిగితే అది ఎల్కేజీ యూకేజీ కూడా కాదు. ఎల్కేజీ యూకేజీలో కూడా లేదు బైబిల్ పరంగా. మేము పెద్ద పెద్ద మేధావులు అనుకుంటా ఉన్నారు. అందువల్ల ఇక్కడ సంఘంలో మాత్రమే దేవుడు సువార్థికులను తయారు చేసేటువంటి ఒక పనిని పెట్టినాడు. సంఘానికి వెలుపల సువార్థికులు తయారయ్యే అవకాశం లేదు. చాలా మంది సంఘానికి వెలుపల సువార్థికులుగా తయారై వెళ్ళిపోతూ ఉన్నారు. నెల్లూరులో నేను మా పెద్ద ఆయన అడిగిన, చాలా మంచి జ్ఞానం ఉంది కదా మీకు, మీరు ఒక బైబిల్ కాలేజీ పెట్టి నడపచ్చు కదా అని అట్లా అడిగినాను దాన్ని. బైబిల్ కాలేజీ పెట్టి నడిపి మాకు వెనక చాలా మందిని యవ్వనస్తులు చేర్చుకొని ఈ వాక్యాన్ని నేర్పించి పంపించవచ్చు కదా అంటే ఆయన నవ్వేసి అయినా సువార్థికులుగా తయారు కావాల్సింది సంఘములో, ఒక ట్రైనింగ్ సెంటర్లో కాదు, సంఘంలో సువార్థికులుగా తయారు కావాలి. కాబట్టి మిమ్మల్ని పిలిచినాను, మీకు వాక్యాన్ని వినిపించినాను, మీరు బాప్తిస్వం పొందినారు. బాప్తిస్వం పొందిన ఆ దినమున మేము బైబిల్ స్టడీకి చేరుకున్నాం అన్నమాట. ఆ దినమున సంఘంలో, నెల్లూరు సంఘంలో ఆయన మమ్మల్ని నిలువబెట్టినాడు. 12 మంది నిలబడ్డాం. మేము నిలబడితే సంఘంతో ఇలా చెప్పినాడు ఆయన, ఈ దినము నుండి ఈ బిడ్డలు ఈ సంఘ సభ్యులు అని అన్నాడు. ఈ సంఘ సభ్యులు ఈ పిల్లలందరూ కూడా ఈరోజు వారు బాప్తిస్మం పొందినారు. వీరు ఈ సంఘ సభ్యులు కాదు అనడానికి ఎవరికి అధికారం లేదన్నాడు ఆయన. ఎవరికి అధికారం, ఈ సంఘపు పిల్లలు వాళ్ళు. వీళ్ళని సువార్థికులుగా తయారు చేయడానికి మనం ప్రయాసపడదాము. సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ ప్రయాసపడ్డాయి మమ్మల్ని సువార్థికులుగా తయారు చేయడానికి. వాళ్ళ ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టినారు. 3.5 సంవత్సరాలు ఖర్చు పెట్టినారు. ఆ చివరిన మాకు గ్రాడ్యుయేషన్లు ఇచ్చినాడు అన్నమాట. ఆ రోజు ఎంత ఆనందమో మా పెద్ద ఆయనకి అని అన్నారు, నాయన నా జీవితంలో కొందరిని సువార్థికులుగా తయారు చేసే ఒక గొప్ప భాగ్యాన్ని నేను పొందినాను. మీలో కొందరు సువార్థికులుగా తయారైనారు. సువార్థికులుగా తయారు చేసే గొప్ప భాగ్యాన్ని నేను పొందినాను ఈ దినమున. నెక్స్ట్ ఇలాంటి సువార్థికులను తయారు చేస్తాను లేదు అన్నాడు. మళ్ళీ చేయలేదు. అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ పెట్టి జరిపేసి వెళ్ళినారే కానీ సువార్థికులను మాత్రం తయారు చేయాలి. మేమే ప్రారంభం, మేమే ముగింపాలి. కనుక ఇక్కడ సువార్థికులు తయారు అవ్వడం అనేది ఎక్కడో బైబిల్ కాలేజీలో కాదు, సంఘంలో తయారు కావాలి. నీవు సువార్థికుడుగా తయారైనవనేది ఎవరికి తెలియాలి? ఇక్కడ నీ సంఘస్థులకు తెలియాలి. నీ సంఘస్థులు నీవు సువార్తను సమర్థంగా ప్రకటించగలవు అని వారు నిర్ణయించాలి. నిర్ణయించి నిన్ను సంఘము సాగనంపాలన్నమాట. సువార్తను ప్రకటించడానికి నిన్ను పంపించాలి. సంఘానికి అక్కడ బాధ్యత ఉంది నాయన. సంఘానికి పెద్ద బాధ్యత. నీ సంఘములో ఉన్న ఒక వ్యక్తి సువార్థికుడుగా వానిని నీవు ప్రోత్సహించడు, సంఘమే ప్రోత్సహించడు. అతడు ఎక్కడికి వెళతాడు సువార్తను ప్రకటించడానికి? అతడిని ప్రోత్సహించడం. అతడు సువార్థికుడుగా స్థిరపడ్డా? కొంతమందికి వాక్యాన్ని వినిపించినాడా? సంఘం ఏం చేయాలి నాయన? అక్కడికి అతని పనిలోనికి సంఘం వెళ్ళాలన్నమాట. వెళ్ళి
సంఘం ద్వారా సాగనంపబడిన ప్రతి ప్రతి ఫలానా సహోదరుడు సువార్థికుడుగా ఇక్కడ స్థిరపడ్డాడు. ఇదిగో ఇంతమంది ఆత్మలకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అతడు వినిపిస్తూ ఉన్న సువార్త సత్యము రైట్ అన్నది సంఘం అంతటికి తెలుసు. కాబట్టి ఆయన ఇంకా పరీక్షించాల్సిన అవసరం లేదు. మనం సంఘంగా ఏం చేస్తాము, అతన్ని కొంచెం బలపరుస్తాం. నువ్వు చెయ్యి, పని చేయి, నువ్వు చెయ్యి, నీకు బ్యాక్గ్రౌండ్గా మేమున్నాం వెనక. ఇంత సహాయం చేయకపోయినా నీకు ఇంతైనా సహాయం చేస్తాం, నువ్వు పని చేయి. అక్కడ ఒక 5 మందికో ఒక 10 మందికో సువార్తను ప్రకటించి వారిని బాప్తిస్మము వరకు నడిపించినాడు అంటే, బాప్తిస్మము వారు పొందినారు అంటే, ఒక 5 మందితో ఒక 10 మందితో సంఘము ఏర్పడింది అంటే, ఆ సంఘము దేని ద్వారా ఏర్పడింది? అయినా స్థానిక సంఘము ద్వారా ఒక సంఘం ఏర్పడింది. అతడు సువార్థికుడుగా పనిచేస్తూ ఉంటే అతనిని ప్రేమించేవాళ్ళు సంఘంలో కోకోలలో అతన్ని ప్రేమిస్తారు. ఆ బిడ్డ సువార్థికుడుగా తయారయ్యి ఫలానా ఊర్లోకి వెళ్ళి ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ బిడ్డను మేము పోషించాలి, మేము సంరక్షించాలనే బాధ్యతను సంఘం తన భుజాల మీదకు వేసుకుంటుంది అన్నమాట. అప్పటికి సంఘము ఆ స్థాయికి దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఏ స్థాయికినైనా పంచిపెట్టే స్థాయికి, పై విచారణ చే స్థాయికి, కరుణించే స్థాయికి సంఘంలో మరికొంతమందిని దేవుడు తయారు చేస్తాడు అన్నమాట. కనుక నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ఆయన సంఘంలో నాకు వాగ్దానం, నెల్లూరు సంఘంలో వాగ్దానం అలా పరిశీలన చేసినాడు. ఎవరు బాగా నేర్చుకుంటున్నారని పరిశీలన చేస్తే ఆయన దృష్టిలో నేను పడ్డాను. ఆయన అన్నాడు ఒకరోజు, మీ బోధకుడు గాన ఎస్ అంటే ఈ నెల నుంచి నేను నీకు 10,000 ఇస్తాను. ఏ సంవత్సరంలో అంటే 96లో మీ బోధకుడు, ఆయన కూడా బోధకుడే, ఆయనతో మాట్లాడడానికి ఈయనకి ధైర్యం చాల. నాతో చెప్తాడు ఆయన, మీ బోధకుడు కానీ ఎస్ అంటే నీకు ఈ నెల నుంచి 10,000 ఇస్తాను. ఎప్పటి వరకు? నేనున్నంత వరకు ఇస్తాను అంటాడు. నేను ఉన్నంత వరకు నీకు ఇస్తాను. అది వాగ్దానాలు. నేనేమన్నాను తెలుసు, నేను అడగను పెద్ద ఆయన, నేను పెద్ద ఆయన అడగను, మీరు అడగండి, మీరు చెప్పండి. ఆయన ఎస్ అంటే చేయండి, లేదంటే నో అనేసి. ఆయనతో మాట్లాడడానికి ఈయనకి ధైర్యం జరగదన్నమాట. ఎందువలన అంటే ఒకరికి కాదు, ఈయన నలుగురికి చేయొచ్చు అన్నమాట. ఎవరు? ఈయన నలుగురికి చేయవచ్చు. పెద్ద ఆయన దాకా వెళ్తే ఒకరికేందో చేసేది, నలుగురికి అని అంటాడు ఆయన. అందువల్ల అక్కడ వెనకాడతాడు, నువ్వు అడుగు అంటాడు అంటాడు. సరే పోనీ, సంఘం అంతా నేను ఎంత ప్రేమించినారు. కాబట్టి ఇక్కడ నీవు సువార్థికుడుగా తయారైతే నిన్ను పోషించి సంరక్షించే బాధ్యత ఎవరిది నాయన? సంఘాన్ని. అయితే సంఘములో దేవుడు నేను పంచిపెట్టే వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. ఆడ సంఘం కరుణించే వాళ్ళని కూడా అక్కడి నుంచి లేపుతాడు ఆయన. కరుణించే వాళ్ళని, పంచిపెట్టే వాళ్ళు లేపేస్తాడు. డబ్బులకు కొదువే లేదు, దేనికి కొదువులో నన్ను అడిగితే. ఎందుకంటే నీ పనిని చూసి, అయ్యో బిడ్డ ఈ సంఘం నుంచి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడా, అతనికి ఏం అవసరం, అతని కుటుంబానికి ఏం అవసరం. అలా సంఘంలో దేవుడు మరికొంతమందిని పంచిపెట్టేవారుగా, కరుణించేవారుగా అభివృద్ధి చేసేస్తాడు అన్నమాట. వాళ్ళు సంఘంలో అవసరం. సువార్థికుడే లేకుండా పంచిపెట్టేవాళ్ళు ఎందుకు నాయన? కరుణించేవాళ్ళు ఎందుకు? సువార్థికులే లేకపోతే పంచిపెట్టేవాళ్ళు ఎందుకు? కరుణించేవాళ్ళు ఎందుకు? ఆ స్థాయికి ఇంకా దేవుడు సంఘంలో అభివృద్ధి చేయలేదంటే ఎందుకు చేయలేదు? వారు చేయడానికి పనులు లేవు. ఎవరు చేయడానికి? పంచిపెట్టేవాడు పంచిపెట్టడానికి పనిచేసేవాళ్ళు లేరు, కరుణించేవాడు కరుణించడానికి పనిచేసేవాళ్ళు లేరు అన్నమాట. కానీ సువార్థికులు తయారైతే ఇక్కడ పంచిపెట్టే వాళ్ళని దేవుడు తయారు చేస్తాడు, కరుణించే వాళ్ళని తయారు చేస్తాడు అన్నమాట. అప్పుడు నిన్ను బట్టి నీ సంఘములో పంచిపెట్టే వాళ్ళు అభివృద్ధి అవుతారు, కరుణించే వాళ్ళు అభివృద్ధి అవుతారు. నిన్ను బట్టి నీ సంఘంలో పై విచారణ చేసే వాళ్ళు అభివృద్ధి అవుతారు. ఇది ఉమ్మడి వర్క్ అన్నమాట. సంఘంలో ఇది ఒక ఉమ్మడి వర్క్ అన్నమాట. ఈ వర్క్లో నీవు సువార్థికుడు కాకుండా సంఘంలో మరికొంతమంది అభివృద్ధి కానేగారన్నమాట. నీవు సువార్థికుడు అవు, సంఘంలో నిన్ను పోషించి సంరక్షించడానికి సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎంత అభివృద్ధి చేస్తాడు దేవుడు. అందరికీ ఒకే మనసు ఉండదు. ఒకరికి సువార్తను ప్రకటించే మనసు ఉంటుంది, అదొక పని. మరొకరికి బోధించాలి అనేటువంటి మనసు ఉంటుంది.
మరొకరికి పంచి పెట్టాలి అన్న మనసు ఉంటుంది, మరొకరికి పై విచారణ చేయాలన్న మనసు ఉంటుంది, మరొకరికి కరుణించాలి అన్న మనసు ఉంటుంది. అందరూ ఒకే పని చేయరు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అన్నీ ఒకే పని చేయవాలి. కనుక నీ సంఘములో ఉన్నవారు అభివృద్ధి కావడానికి నీవు సువార్థికుడుగా తయారు కావాలి. ఇంతవరకు నేను మీకు సంజాయిషి చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, అపోస్తుల సిద్ధాంతమును మనం అనుసరించాలి. ఈ సిద్ధాంతమును అనుసరించడంలో నీవు సువార్థికుడుగా తయారు కావాలి, బోధకుడుగా తయారు కావాలి. ఎందుకంటే కాలమును బట్టి చూసితే ఆ స్థాయిలో ఉండాలి. కానీ కాలాన్ని బట్టి చూస్తే నువ్వు తండ్రి అయిపోవాలి. అలా కాకుండా 25 ఏళ్ళ వయసు వచ్చినా నీ తండ్రి చేయి కొట్టుకుని డాడీ 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 అని తిరుగుతుంటే ఇంకా నువ్వు ఎదగలేదన్న. కాబట్టి సంఘంలో సువార్థికులుగా తయారు కావాలి. నీకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా, నీవు సువార్థికుడుగా తయారు కావాలి. అది నీ బాధ్యత. ఎందువలన? నా ప్రభువును గురించి, నా కొరకు సిలువలో మరణించిన నా ప్రభువును గురించి నేను ప్రకటించకుండా మరి వేరు ఎవరు ప్రకటిస్తారు ఆయన గురించి? నా తండ్రి యొక్క చిత్తమును గూర్చి, ఆయన సంకల్పాన్ని గురించి నేను తెలియజేయకుండా మరెవరు తెలియజేస్తారు లోకానికి? ఇది నేను నా ప్రభువును గురించి నేను ప్రకటించాలి. నా తండ్రి యొక్క సంకల్పాన్ని అంతటి నేనే తెలియజేయాలి. నేను తెలియజేయకుండా ఎవరు తెలియజేస్తారు? పౌలు యొక్క అభిప్రాయాన్ని చూడండి. ఆయన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఆ మాటలు ఎంత చక్కగా చెప్పినాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26, 27 వచనాలు అని అంటాడు, మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అపోస్తుడైన పౌలు దేవుని సంకల్పాన్ని ఏమి తెలుపకుండా నేనేం దాచుకోలేదు అంటాడు. అంటే దేవుని సంకల్పాన్ని అంతా మీకు నేర్పించినాను, మీకు బోధించిన, మీకు ప్రకటన. కాబట్టి ఇక్కడ నేను ప్రకటించకుండా ప్రభువుని గురించి ఎవరు ప్రకటిస్తారు? నేను తెలియజేయకుండా నా తండ్రి యొక్క సంకల్పాన్ని ఎవరు తెలియజేస్తారు? ఈ భావాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. 24వ వచనంలో దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగులు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఇప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటించడాన్ని గురించి తన ప్రాణాన్ని కూడా లక్ష్యం చేయలే పౌలు. అంతగా క్రీస్తుని ప్రేమించాడు, అంతగా క్రీస్తు పక్షమున నిలబడ్డాడు, అంతగా క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించినాడు, అంతగా క్రీస్తు కొరకు అనేక హింసలు పొందినాడు, అవమానాలు పొందినాడు, నిందలు పొందినాడు. తాను మరణించేంత వరకు క్రీస్తును ప్రకటించినాడు. నేను ప్రకటించకుండా నా ప్రభువును ఎవరు ప్రకటిస్తారు? నేను తెలియజేయకుండా నా తండ్రి యొక్క సంకల్పాన్ని ఎవరు తెలియజేస్తారు? ఇది నా బాధ్యత కదా, నా తండ్రికి కుమారుడుగా నా బాధ్యత కదా, నా ప్రభువు యొక్క సువార్థికుడుగా ఇది నా బాధ్యత కదా. ఇది ఒక బాధ్యతగా సంఘములో ఉన్న వ్యక్తులు ఫీల్ అవ్వాలి. ఇక్కడ నేను సువార్తను ప్రకటించడానికి నీలోనున్న పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించేస్తాడు. నీవు ప్రారంభంలో ఏమి తెలియకపోవచ్చు, మీకేం తెలియదని కాదు, నేను మీకు దేవుని సంకల్పం అంతా తెలుసు, కానీ చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అని అంటే, ఎందుకు చెప్పలేరు నాయనా? చెప్పిన అలవాట్లు లేవన్నమాట. అలవాటు లేదన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడి కూడా అలవాటే కదా నాయన, అలవాటుని బట్టి మనం ఇంకా బాగా మాట్లాడతాం అన్నమాట. మనం నడిచి అలవాటు, అందువల్ల ఇంకా బాగా నడుస్తూ ఉన్నాం అన్నమాట.
ప్రతిదీ కూడా అలవాటే. అలవాటే లేకుండా ఒక పనిని మనం చేయలేము. అలవాటు లేకుండా ఏ పని చేయలేము. సువార్తను ప్రకటించడం కూడా ఒక అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆయన అంటాడు సమయమందును అసమయమందును ప్రకటించుమని అంటాడు. నీకు సమయం ఉందా? ఎవరికో 4 మాటలు సువార్తను ప్రకటించు. తెలిసిన సంగతులనే చెప్పు. తెలియని దాన్ని చెప్పాక తెలిసిన దాన్నే చెప్పు. తెలిసిన దాన్ని అంటే మళ్ళీ వాళ్ళు చెప్పింది కాకుండా వేరే కాదు నేను. వేరే అస్సలు వాటి జోలికే పోకూడదు అన్నమాట. అందరూ చెడిపోయింది అక్కడే. కనుక సువార్త సత్యమును నీవు ఏ స్థాయిలో వినున్నావో ఆ విన్న వాటిల్లో కొన్ని సంగతులను నీవు నోట్స్ బుక్లో రాసుకున్నావా? నీ మనసులో ఉన్నాయా? గ్రంథంలో చూసినావా? ఆ లేఖనాలని క్రోడీకరించుకునేసి ఎవరికైనా నీవు సువార్తను వినిపించేటప్పుడు వాడు విశ్వసిస్తాడో విశ్వసించడో తర్వాత కథ. వాడు విశ్వసిస్తాడో విశ్వసించడో తర్వాత కాదు. ఇక్కడ నా విశ్వాసం ఏంటి? నేను ప్రకటించాలి, నేను ప్రకటించాలి, నేను ప్రకటించాలి. నీవు ప్రకటించగా నీవు ప్రకటించగా నీవు ప్రకటించగా నీకు పదును పెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పదును పెడతాడు. ఒక సంగతిని ఒక దగ్గర ఒక విధంగా వినిపిస్తావు, మరొక దగ్గరికి వెళ్ళినామంటే ఆ సంగతి మరింత పదును పెడతాడు అన్నమాట పరిశుద్ధాత్మ. నిన్ను ఆయన ఒక అనుభవ జ్ఞానంలోనికి నడిపించేస్తాడు పరిశుద్ధాత్మ. నీవు కొన్ని సంవత్సరాలకి ఓ బెస్ట్ సువార్థికుడు నోరు తెరిచినామంటే పౌలు అక్కడ అలా చెప్పినాడు, పేతురు ఇలా ఇక్కడ చెప్పినాడు, యోహాను అలా అక్కడ చెప్పినాడు, ప్రభువు ఇక్కడ బోధించినాడు, ఇలా ఈ సంగతులను నీ నోట పరిశుద్ధాత్ముడు అనర్గళంగా వినిపిస్తాడనమాట. వినేటువంటి వాళ్ళు ఆశ్చర్యచకితులైపోతారు. ఆ స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఒక బెస్ట్ సువార్థికుడుగా తయారవుతావు. నీవు సువార్థికుడుగా తయారవుతూ ఉన్నావు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంఘాన్ని మరింత కనికరిస్తాడు. ఏమని కనికరిస్తాడు? ఆయన పంచిపెట్టేవాళ్ళు కావాలా, అక్కడ కరుణించేవాళ్ళు కావాలి, పై విచారణ చేసేవాళ్ళు కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలా. నీ కొరకు వాళ్ళని తయారు చేస్తాడు. నువ్వు ఏదో ఒక ఊర్లో పుట్టినావు, నువ్వు విద్యావంతుడు కావాలి. నువ్వు విద్యావంతుడు కావాలనుకో, విద్యావంతుడు కావాలంటే ఏమేమి ఉండాలా? స్కూల్ ఉండాలా లేదా? ఆవిడ టీచర్లు ఉండాలా లేదా? ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క టీచర్ ఉండాలా లేదా? వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినారు? నువ్వు ఒక 5 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత స్కూల్ కట్టి టీచర్లు తీసుకొచ్చి పెడతారాడా? లేదు. నువ్వు పుట్టక ముందే స్కూల్ ఉండాలి. నువ్వు పుట్టక ముందే స్కూల్ ఉంది. నువ్వు పుట్టక ముందే అక్కడ చాలామంది విద్యావంతులు తయారవుతూ ఉన్నారు. నువ్వు పుట్టక ముందే టీచర్స్ ఉండాలి. అందరూ ఉండారన్నమాట. వారి మధ్యలో నువ్వు వచ్చి నేర్చుకో. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ ముందా, స్కూల్ ముందా? స్కూల్ ముందన్నమాట. కాబట్టి ఇక్కడ సువార్థికుడు ముందా, అతన్ని ప్రోత్సహించే వాళ్ళు ముందా? ఏమైనా వాడు లేకుండా ఈడేం చేస్తాడు? ఏం చేయడం? అంటే వీడు కానీ ఇక్కడ తయారవడానికి సంసిద్ధుడైపోతే సంఘంలో వీడిని ఆధారం చేసుకుని దేవుడు ఎవరెవరిని తయారు చేస్తాడు? పంచిపెట్టే వాళ్ళని, కరుణించే వాళ్ళని తయారు చేసేస్తాడు. నీవు ప్రకటిస్తూ ఉన్న సువార్త ప్రకటనకు వాళ్ళు ముగ్ధులైపోతారు. సంఘములో వాడు ముగ్ధులైపోతే వారు ఎంత ప్రేమిస్తారో తెలియదు. ఎంత ప్రేమిస్తారు. ఈ బిడ్డ సంఘంలో సువార్థికుడుగా తయారై ఎక్కడో ఒక పట్టణానికి వెళ్ళి, ఒక గ్రామానికి వెళ్ళి ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. అయ్యో, ఆ బిడ్డ నేను చూడాలా, ఆ బిడ్డకి ఏదో చెయ్యాలా అన్నట్టుగా సంఘంలో నీ మీద అనేకులకు మంచి అభిప్రాయాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. ఇది ఉమ్మడి పని నాయన. కాబట్టి ఇక్కడ నీవు సువార్తను ప్రకటించగా నీవు సంతృప్తి కలిగి ఉంటావు. నీకు వారు పంచిపెట్టగా, నిన్ను కరుణించగా వారు అక్కడ సంతోషిస్తారన్న. ఇది ఉమ్మడి పని అన్నమాట. మా తండ్రి పనిని మేమందరం కలిసి చేస్తున్నాము, మా ప్రభువు పనిని కలిసి చేస్తున్నాం. అందువల్ల ఆయన సంఘములో సువార్థికులుగా తయారు కావాలి. ఇది అపోస్తలుల సిద్ధాంతం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను,
కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించెను. కనుక నీవు దేవుని ద్వారా ఒక అపోస్తలుడిగా, ఒక సువార్తికుడిగా, ఒక బోధకుడిగా, ఒక ఉపదేశకుడిగా నీవు నియమింపబడాలన్నమాట. ఒక ఉమ్మడి పనినైనా నీవు ఇలాగున నియమింపబడాలి సంఘంలో. దేవుడు నిన్ను ఈ స్థానంలోనికి నియమించాడు. కొంతమందిని పంచిపెట్టేవారుగా నియమిస్తాడు, కొంతమందిని కరుణించేవాడుగా నియమిస్తాడు, కొంతమందిని పరిచర్య చేసేవాడుగా నియమిస్తాడు, మరికొంతమందిని పై విచారణ చేసేవాడుగా నియమిస్తాడు. అది నియమిస్తాడు అన్నమాట. ఎలాంటి సంఘం అయినప్పుడు సంపూర్ణమైన సంఘం అన్నమాట. సంఘము సంపూర్ణత కలిగి ఉందన్నమాట. ఒకే బోధకుడు ఉంటే, ఒకే సువార్తికుడు ఉంటే సంపూర్ణమైన సంఘం కానే కాదు. నీ సంఘం సంపూర్ణం కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు అంటే ఎవరినైనా సంఘములో ఉన్న వ్యక్తులు వాళ్ళేం కావాలి? సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు అంటే ఒకరు సువార్తికులుగా, ఒకరు బోధకులుగా, ఒకరు ఉపదేశకులుగా, ఒకరు అపోస్తలుడుగా, ఒకడు ప్రవక్తగా, ఒకడు పంచిపెట్టేవాడుగా, ఒకడు కరుణించేవాడుగా, ఒకడు పై విచారణ చేసేవాడుగా. కాబట్టి ఆ స్థాయిలో నీకు సంఘంలో ఉన్నవాళ్ళు ఎదగాలి. అప్పుడు పరిపూర్ణమైన సంఘం అవుతుంది. సంఘములో ఉన్న వ్యక్తులు పరిపూర్ణులు అవుతారు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అన్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. ఎందులో క్షేమాభివృద్ధి అంటే వ్యక్తిత్వంలో క్షేమాభివృద్ధి చెందడం, మహిమలో క్షేమాభివృద్ధి చెందడం అన్నమాట. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్న వ్యక్తులు సువార్తికులుగా తయారు కావాలి. ఏనైనా వీళ్ళు ఎవరైనా సువార్తికులుగా తయారవుతారా? ఎవరైనా సువార్తికులుగా అవ్వాలి అన్న కాంక్షనే ఉండదు లేదు. సువార్తికులుగా తయారు కావాలన్న కాంక్ష. చాలా బాగుంటారు. నేను సువార్తికులుగా తయారైతే మీరు చాలా బాగుంటారు. మీ ఆత్మలు చాలా బాగుంటాయి. మీరు అనేకులకు ఆశీర్వాదం అవుతారు అన్నమాట. అనేక జీవితాలను వెలిగిస్తారు. మీ మట్టుకు మీరు క్షేమంగా ఉంటారు. శ్రమలు రావచ్చు, హింసలు రావచ్చు, శోధనలు రావచ్చు, సమస్యలు కూడా రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, అపాయాలు కూడా రావచ్చు. వాటన్నిటిలో ఆయన సహాయుడై ఉంటాడు. తన కుమారుని యొక్క సువార్తను ప్రకటించడానికి, క్రీస్తును అనేకులకు అగుపరచడానికి, నీవు ఆయన ఎరగడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. సువార్తికుడుగా పనిచేయడం అనేది గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. నశించిన ఆత్మను రక్షించేంత గొప్ప భాగ్యం. మరణించినటువంటి శరీరాన్ని ఏ డాక్టరు బ్రతికించలేడు. చూడండి, మరణించినటువంటి శరీరాన్ని బ్రతికించే డాక్టర్లు ఎవరైనా ఉండారా? ప్రపంచంలో ఎవరైనా ఉండారా? లేరు. కానీ మరణించిన ఆత్మను బ్రతికించే శక్తి సువార్తకు ఉందన్నమాట. ఈ వైద్యంలో మరణించిన ఆత్మను నీవు బ్రతికించగలవు. అందువలన ప్రపంచంలో ఉన్న పనులన్నిటిలో అత్యంత విలువైన పని ఇది. నీ జీవిత కాలంలో ఎన్ని చనిపోయిన ఆత్మలను బ్రతికించగలవు? చనిపోయిన ఆత్మలను బ్రతికించి పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి ఆత్మలను బ్రతికించి సజీవుడైన నీ ప్రభువునొద్ద, నీ దేవుని యొద్ద వారిని నీవు నిలబెట్టడం అన్నమాట. అద్భుతమైన పని ఇది. కానీ సువార్తికులుగా తయారు కావాలి. సువార్తికుడుగా తయారు కావాలి అన్న కాంక్ష ఉండాలి. నీ పని ఉందా? చేసుకో. దినమంతట్లో నీ పని చేసుకో. ఎందుకంటే కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. దినమంతా పనులు చేసుకో. కానీ సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. నీవు ప్రారంభంలో నీ ఫ్యామిలీ పని, నీ ప్రభువు పని, నీ ఫ్యామిలీ పని 75% చేస్తున్నావు. వద్దు.
నీ ఫ్యామిలీ పని 90% చేస్తున్నావా? నీ ప్రభు పని 10% చేయండి. 10% చేయండి. ఈ 10%లో ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తే నీవు 20% చేయగలవు, 30% చేయగలవు, 40% చేయగలవు. 100% సువార్త పనిని చేసే విధంగా ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. నీ కుటుంబం బాగుంటుంది. నీ పిల్లలు బాగుంటారు. నీవు బాగుంటావు. అనేక నశించిన ఆత్మలు రక్షిస్తావు. అద్భుతమైనటువంటి ఒక పనండి. అందువలన మీలో సువార్థికులుగా తయారు కావడానికి ప్రయాసపడండి. సువార్థికులుగా తయారగుటకు ఈ సంగతులను ఎలా వినిపించాలనో, ఎలా వినిపించాలనో, ఏ ఏ సంగతులతో సువార్తను ప్రకటించాలనో అన్న దానిని నేను కొన్ని వ్రాస్తాను. కొన్ని లేఖనాలను వ్రాస్తాను. ఆ లేఖనాలు సువార్తలో ప్రారంభంలో ఎలా సువార్తను ప్రకటించాలనో, ఏ ఏ లేఖనాలను ఉపయోగించాలి వాటన్నిటిని కూడా మీ ముందు పెడతాను. మీరు వాటిని కంఠత చేయండి. కంఠత చేయడమే కాకుండా ఇతరులకు వినిపించాలి. ఈ క్రమంలో ఆయన చూస్తాడు, మీ ఆసక్తిని చూస్తాడు. మీరు నిజంగా ఆసక్తులై ఉంటే ఆయన సువార్థికులుగా మిమ్మల్ని ఏర్పరచుకోండి. మా భాస్కర్ అనుకోండి, ఇంకెంతకాలం పని చేస్తావే, వైరింగ్ పనులు ఇంకెంతకాలం చేస్తావు? తర్వాత నువ్వు సువార్థికుడు అయితే పని ఎంత అద్భుతమైన పని తెలుసు. 5 ఏళ్ళు ఈ పని చేసి ఆగిపోతే మళ్ళీ గౌరవించేవాళ్ళు ఎవరు గౌరవించండి. రాగల రాయి తిరిగితే రాజ్యం అంతా చుట్టాలంట. రాగల రాయి తిరగకుండా పోతే బెల్లం ఉంటే ఈగలు దొరుకుతాయంట. బెల్లమే లేకపోతే ఈగలకి ఏం పని? దోమలు కూడా రావాలి. నీ శరీరంలో బలం ఉన్నంత వరకే నీ వాళ్ళు ఎవరైనా సరే, బలం పోయిన తర్వాత నిన్నెవ్వరు పట్టించుకోరు. కానీ ఒక సువార్థికుడు అయి చూడు, లాంగ్ లైఫ్, నీ లైఫ్ ఎలా ఉంటుంది చూడు. దేవుడు ఎంత వాడుకుంటే నేను అంత క్షేమంగా ఉంటుంది. నీ భార్య నీ మాటలు వింటారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలైపోతారు. నీ వలన నీ భార్య నీ పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. నీ వలన అనేక ఆత్మలకు మేలు జరుగుతుంది. అట్టు కాదు ఇట్టు కాదు, ఎండైనా వానైనా ఏమైనా సరే నేను ఈ పని చేస్తాను, ఆ పని చేసి డబ్బులు సంపాదిస్తాను. నిజమే, సంపాదిస్తున్నావు. సంపాదించిన దాంట్లో కుటుంబం యొక్క అవసరాలనే తీరుతుండయా అంటే లేవు. సువార్తను ప్రకటించి చూడు, అది ఎంత కనికరిస్తాడో చూడు. ఎందుకంటే అది నీ పని కాదు, అది ఆయన పని కదా, తన కుమారుని యొక్క పని కదా. తన కుమారుని యొక్క పనిని చేసి చూపిస్తే ఆయన ఎంత కనికరిస్తాడు, అంత కనికరిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు కూడా అంతే. మీరు సువార్థికులుగా అయి చూడండి, మీకు 70 ఏళ్ల వయసు, 80 ఏళ్ల వయసు వచ్చిన ఘనతకు, గౌరవానికి భంగమే లేదు. నీ భార్య ఎంత గౌరవిస్తుందో, నీ పిల్లలు ఎంత గౌరవిస్తారు. కోట్లు పెట్టిన ఈ గౌరవం రాదు, కోట్లు కుమ్మరించిన గౌరవం రాదు. ముఖ్యంగా భార్య దగ్గర, పిల్లల దగ్గర గౌరవం లేదండి. ఇంట్లో వాళ్ళు చీ కొడతారు అన్నమాట. ఒక వయసు అయిన తర్వాత చూడండి, ఇంట్లో వాళ్ళు చీ కొడతారు, ఎవరు గౌరవించరన్నమాట. కానీ నీ ఒక సువార్థికుడుగా తయారైతే నీ భార్య నీ పిల్లలు ఎంత గౌరవిస్తారు. వాళ్ళు గౌరవిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెంత గౌరవిస్తారు. నేను అంతెంత గౌరవం కాదు, అంతెంత ఘనత కాదు. దేవుడు నిన్ను క్షేమంగా పెడతాడు, నువ్వు క్షేమంగానే ఉంటావు. అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతావు. సంఘం అభివృద్ధి చెందుతుంది. నిన్ను బట్టి సంఘంలో మరికొంతమందిని దేవుడు ఏర్పరుస్తాడు. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అందువలన సంఘంలో సువార్థికుడుగా నేను తయారు కావాలి అన్న కాంక్షను మీరు కలిగి ఉండండి. మీ జీవితాలు బాగు. నేను మళ్ళీ చెప్తున్నాను,
ఒక వయసు అయితే గౌరవాలే లేవు నాయన. మీరు మామూలు కుటుంబాలను చూడండి. ఒక వయసు అయితే గౌరవం లేనే లేదు. ఆ భార్య ఎంత కష్టాన్ని తిని ఉంటుందో పాపం ఆమె. ఆయన కష్టానంతా ఆ బిడ్డలకు పెట్టి ఉంటుంది. వండి వండి వార్చి ఉంటుంది అన్నమాట. ఒక వయసు అయింది ఆయనకి. ఆమె అతను లెక్కే చేయదు. ఆ బిడ్డలు లెక్కే చేయరు. వాడు కృంగి కృంగి చేస్తుంటాడు ఆ కుటుంబం. ఎవరికి చెప్పుకోలేడనమాట. నా భార్య ఇలా మాట్లాడుతుందని ఎవరికి చెప్పుకోలేడు. చెప్పేసి ఆ ఇంట్లో వాడు క్షేమంగా ఉండలేడనమాట. తన భార్యని గురించి ఎవరికైనా బయట చెడ్డగా చెప్పేసి వాళ్ళు ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టలేడు. పెట్టలేడను, పెట్టడు కూడా. పెడితే ఎందుకు వచ్చినావంటది భార్య. ఏమే నేనేం చేసినాను ఆ వాళ్ళకి చెప్తావు, వీళ్ళకి చెప్తావు, వాళ్ళు ఏమని వచ్చి నా గొంతు బట్టి పిసుకుతారా? వాళ్ళు ఏం చేస్తారు నన్ను? ఎందుకు చెప్పినావు నువ్వు అంటే వాడు చేతులు కట్టుకొని సమాధానాలు చెప్పుకోవాలి. ప్రాధేయపడాలా, బ్రతిమలాడాల. అవసరతే లేదు నాయన. నిన్ను దేవుడు ఎక్కడో ఉంచుతాడు ఆ కుటుంబం. నిన్ను గౌరవించే వాళ్ళలో ప్రథమంగా నీ భార్య, నీ పిల్లలు. అది గొప్ప మెరైకల్ నాయన, మెరైకల్. ఈ చుట్టూ ఉన్న మగవాళ్ళందరూ ఆ వయసు అయిపోతే చీ కొడుతుంటారు వాళ్ళని. నీవు మాత్రం గౌరవింపబడతావు. ఆ కుటుంబంలో ఉన్న పురుషులందరూ నిన్ను చూస్తుంటారు, నీ వంక చూస్తుంటారు అన్నమాట. దానికి ఎంత గౌరవం ఉంది ఆ కుటుంబం. అద్భుతమైన లైఫ్ నాయన. అందువలన సువార్థికులుగా తయారు కావాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా తయారు కావాల్సి ఉన్నారు. కానీ ఇంకా కూడా సువార్తను ప్రకటించడానికి తెలియలేదంటే ఎదగలేదు, ఎదగనే లేదండి. నీవు ఇంకా ఎదగలేదంటే అపోస్తుల సిద్ధాంతాన్ని ఏం చేసినావు ఆ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఎదగాలంటాడు ఆయన. ఇక్కడ కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా నిలయలేదు, సువార్థికులకు కూడా లేదు. అందువల్ల మీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి. ఇది అబద్ధాలు చెప్పడం వల్ల నేనైతే అబద్ధాలు మాత్రం చెప్పడం లేదు. మనం క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మరణించిన ఆత్మలు సంఘం రక్షించాలి. సంఘంలో సువార్థికులతో పాటు బోధకులు, వారితో పాటు పంచిపెట్టేవారు, కరుణించేవారు, పై విచారణ చేసేవారు, కాబట్టి పరిచర్య చేసేవారు, ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, వీళ్ళందరూ కూడా ఉపదేశకులు, వీళ్ళందరూ సంఘంలో తయారు కావాలి. సంపూర్ణమైనటువంటి ఒక సంఘాన్ని నేను చూడలేకపోయినా మీరైనా సంఘాన్ని సంపూర్ణంగా చూడాలని. సంపూర్ణంగా సంఘాన్ని చూడాలి. అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు సంపూర్ణంగా ఎదగాలి. సరే, మనం ఇక్కడ అపోస్తుల సిద్ధాంతంలో విశ్వాసాన్ని చూస్తున్నాం కదా నైనా, విశ్వాసానిగా చూస్తున్నాం మనం. యేసు ప్రభువు ఇలా సెలవిచ్చినారు. అంటే విశ్వాసము, యోహాను సువార్త 14:1 దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అలాగే అపోస్తుల కార్యములు 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని అక్కడ అన్నాడు అన్నమాట. అంటే అక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచడము, ఇక్కడ కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం, ఈ తేడా ఏదైనా చెప్పగలుగుతారు నాయన? చూడండి, సార్ చూడండి, అపోస్తుల కార్యములు 16:31 అక్కడ పౌలు చెప్పినాడు. అనేమన్నాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు. ఇక్కడ విశ్వాసం అంటే ఏంది నాయన? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచడం. యోహాను సువార్త 14:1 దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం.
ఇక్కడ యేసునందు విశ్వాసం ఉంచడము, అక్కడ కూడా యేసునందు విశ్వాసం ఉంచడం. ఈ విశ్వాసం యొక్క తేడా కొంచెం గమనించండి మీరు. చదవండి, మొదట చదివితే అటు తేడా ఏదో చూడండి. చెరసాల నాయకుడితో చెప్పినాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అలాగే ప్రభు శిష్యులతో చెప్పినాడు, యోహాను 14 మొదటి వచనం, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. కొంచెం వివరిస్తారండి కదా. మొదట అపోస్తల కార్యములు 16:31 చదవండి. నేను దాన్ని చూద్దాం ముందు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఇక్కడ యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంది? ఎందుకు నమ్మడం నాయన? నమ్మడమే, కానీ ఎందుకు నమ్మడం? నమ్మడం వలన తనకు కలిగే ప్రయోజనం ఏది, తన కుటుంబస్తులకు కలిగే ప్రయోజనం ఏది? రక్షణ అన్నప్పుడు దేని నుండి రక్షణ? ఏనైనా పాప మరణముల నుండి రక్షణ అన్నమాట. ఇప్పుడు దాని అర్థం ఏంది? చెరసాల నాయకుడు గ్రహించింది ఏంది? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? అది కదా నేను అడిగింది ఆయన 30వ వచనంలో, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి చెప్పండి అంటే అక్కడ ఆయన దేని గురించో మదన పడతా ఉన్నాడు. చెరసాల నాయకుడు దేని గురించి మదన పడుతున్నాడు? దేని గురించి మదన పడుతున్నాడు ఆయన? ఈ పౌలు నేను అడిగినాడు కదా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఆ ప్రశ్న వేయడానికి ముందు ఆయన చాలా మదన పడుతున్నాడు. ఆయన ఏమని మదన పడుతున్నాడు? మనకేం అవసరమైంది? రక్షణ. దేని నుండి అవసరమైంది? పాప మరణముల నుండి రక్షణ అవసరమైంది. కాబట్టి పాపముల చేతను అపరాధముల చేతను తన ఆత్మ మరణించింది అన్నది ఆయనకి రూఢిగా అర్థమైంది అన్నమాట. నా ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి ఆత్మను గురించి ఎంత సీరియస్గా అతడు ఆలోచన చేసినాడు చూడండి. నేను ఆత్మల గురించి ఎంత సీరియస్గా ఆలోచన చేసినాడు. నా ఆత్మ పాపములు అపరాధముల చేత నా ఆత్మ చనిపోయింది అని ఆత్మను సీరియస్గా తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు నా ఆత్మను ఎవరు రక్షించగలరు? పాపములు అపరాధముల నుండి చనిపోయిన నా ఆత్మను ఎవరు రక్షించగలరు? ఆయనకి తెలియలే. ఎవరికి తెలియలేదు? ఆయనకి తెలియలే. ఒక చిన్న క్లూ దొరికింది ఆయన. చిన్న క్లూ ఏంది నాయన? రోమియులు పౌలుని సీలని చెరసాలలో వేసినారన్నమాట. చెరసాలలో ఏం జరిగింది? వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కదా నాయన. ఉన్నట్టుండి ఏం జరిగిందాడ? ఒక పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చేసరికి ఏమైందాడ? అడేం జరిగింది నాయన? చెరసాల పునాదులు కదిలిపోయినాయి. చెరసాల పునాదులు కదిలినాయంటే డోర్స్ ఏమయ్యాడ? అవి ఓపెన్ అయిపోయాయి. అవి ఓపెన్ అయిపోయేసరికి ఖైదీలందరూ ఏమైపోయి అంటారు? వీళ్ళు పారిపోయినారు అని అనుకునింది ఎవరు? చెరసాల నాయకుడు. అనుకొని అతడు దీపాన్ని వెలిగించి వణకుతా ఉన్నాడు అన్నమాట. ఎందువలన? ఇక రాజుకు కానీ ఈ సంగతి తెలిస్తే శిరచ్ఛేదనం చేస్తాడు ఆయన, మనం చంపేస్తాడు. అప్పుడు పౌలు ఏమన్నాడా? ఏం చెప్పినాడు పౌలు? ఏం భయపడబాక, మేమందరం వేడినే ఉండము, మేమందరం ఇక్కడే ఉండం,
నువ్వేం భయపడబాకన్నాడు. అప్పుడేం చేసినాడు ఆయన? చిన్న క్లూ ఒకటి దొరికింది. వీళ్ళు ఎంత సత్యవంతులు, వీళ్ళు ఎంత సత్యవంతులు. వాళ్ళ మీద నేరాన్ని మోపి తీసుకొచ్చి చెరసాలలో వేస్తే, చెరసాలలో అవమానమేమి లేదు, అవమానమే వాళ్ళ ముఖాల్లో కనిపించకపోగా వాళ్ళు పాటలు పాడినారు, వాళ్ళు ప్రార్థనలు చేసినారు. ఇలాంటి ఒక భూకంపం కలగ్గా పారి కూడా పోలేదు వాళ్ళు ఉండారు. ఎంత యోగ్యులు వీళ్ళు ఎంత యోగ్యులు అనే దాన్ని చూసినాడు. ఎందువలన వాళ్ళని చెరసాలలో వేసినట్టు? సువార్తను ప్రకటించినందువలన చెరసాలలో వేసినారు. ఇంత గొప్ప మంచి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి నా ప్రాబ్లానికి సొల్యూషన్ వీళ్ళకి తెలిసేమో, నా ప్రాబ్లానికి సొల్యూషన్ వీళ్ళకి తెలిసేమో. ఆ అర్ధరాత్రులు వాళ్ళని ఎక్కడ తీసుకున్నాడు ఆయన? తన ఇంటికి తీసుకొని పోయి వాళ్ళ గాయాలు కడిగినాడు. పుట్టినారు ఆయన వాళ్ళు, బొండలు వేసి బిగించినారు, కొట్టి గాయపరిచి బొండలు వేసి బిగించినారు. ఆ అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి గాయాలన్నీ కడిగి, అప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళు చాలా సింపుల్గానే, ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి ఇక్కడ చెరసాల నాయకునికి తెలిసిన సంగతి ఏంది నాయన? తన ఆత్మ పాపముల చేతను అపరాధముల చేతను ఏమైపోయాడు? అది చనిపోయింది. ఆత్మ చనిపోయింది. చనిపోయిన ఆత్మకు ఏం కావాలి ఇప్పుడు? పాప మరణముల నుండి రక్షణ కావాలి. అది ఆత్మ బ్రతకాలి. అది ఎవరు దాన్ని చేయగలరు అనుకున్నాడు ఆయన? అపోస్తలులకు తెలుసు అనుకున్నాడు, పౌలుకు తెలుసు అనుకున్నాడు. ఆయన అడిగినాడు. ఆయన అన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అంటే యేసునందు విశ్వాసం ఉంచడం అనగా ఏంటి? ఆ సందర్భంలో చిన్న పదం నాయన అక్కడ, యేసునందు విశ్వాసం ఉంచడము అనగా ఏంది? ఏమని విశ్వాసం ఉంచాలి యేసునందు? ప్రశ్న రైట్గా ఉందా? యేసునందు ఏమని విశ్వాసం ఉంచాలి? అపోస్తల కార్యములు 4:12 పేతురు మహాధైర్యంగా ఏం చెప్పినాడు చూడండి. అపోస్తల కార్యములు 4:12 ఇక్కడ ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. రక్షణ ఎవరి ద్వారా వస్తుంది అన్నాడు ఈయన? ఈయన నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని రక్షణ. అంటే ఆయన రక్షించగలడు. దేని నుండి రక్షిస్తాడు ఆయన? దెయ్యాల బారి నుండి కాదు, అనారోగ్యాల నుండి కాదు, అపాయాల నుండి కాదు. ఆయన పాప మరణములు అనేటువంటి సమస్య నుంచి రక్షించగలడు. ఈ సంగతిని పేతుడు యూదుల మధ్య ప్రకటించినాడు. కనుక యేసు పాప మరణముల నుండి రక్షణను ఎలా కలిగించగలడు అనంటే ఆయన ఏం చేసినాడు? ఆయన సిలువలో ఆయన త్యాగం చేసినాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని ఏం చేసినాడు? చిందించినాడు రక్తాన్ని. ఆ రక్తానికి ఏం పవర్ ఉంది నాయన? పాపములను కడిగి పవిత్రపరిచి ఆ పవర్ దానికి ఉన్నాను. రోమపత్రిక 3:వ అక్కడ మరి స్పష్టంగా అపోస్తలుడు తెలియజేస్తాడు అన్నమాట. 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునయుటకు ఆయన అలాగు చేశాడు. కాబట్టి ఇక్కడ విశ్వసించేటువంటి వాడు యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏమని విశ్వాసం ఉంచడం? నమ్మడము. ఈ లేఖనం ప్రకారం
రోమ 3:26 ప్రకారం ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచడం మనం. కాబట్టి పౌలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అన్నాడు కదా. అక్కడ విశ్వాసం ఉంచడం అంటే దేని యందు విశ్వాసం ఉంచాలని చెప్పుకుంటాడు ఆయన? క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం అన్నమాట. అక్కడ అంతా రాయలేదు నేను, కానీ క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం. అప్పుడు చెరసాల నాయకుడు దేని యందు విశ్వాసం ఉంచినాడు? ఆయన క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి తాను తన ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు బాప్తిస్మంలో ఏం జరిగింది నాయన? పాపములను అపరాధములను కడిగింది ఏది? అక్కడ రక్తము కడగ్గా వాళ్ళకి దేని నుంచి రక్షణ సంభవించింది? పాప మరణముల నుండి రక్షణ సంభవించింది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, ఇక్కడ ఈ కోణంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా, బాప్తిస్మమునకు ముందు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం అనగా నమ్మకం. నేను పాపిని, నేను అపరాధిని, నా పాపములు నా అపరాధములు నా తండ్రి అయిన దేవుని నుండి నన్ను ఎడబాటు చేయడం వలన నా ఆత్మ మరణించింది కనుక ఈ మరణము నుండి నా ఆత్మను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది? క్రీస్తు యేసు యొక్క రక్తమునకు ఉంది. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా ఆయన రక్తమునందు విశ్వాసం. సరే, యోహాను సువార్త 14 మొదటి వచనం, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుతున్నాడు ప్రభు. ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతో చెప్పినాడు. అక్కడ చెప్పింది ఎవరితో? చెరసాల నాయకుడికి. ఇక్కడ చెప్పింది ఎవరితో చెప్పినాడు? శిష్యులతో. కాబట్టి ఇక్కడేంది దాని భావం? ఇక్కడేంది? యేసునందు విశ్వాసం ఉంచడం అనగా ఇక్కడేంది దాని భావం? ఏంది నాయన? ఇక్కడ భావం ఏంది? 6వ వచనం ఏమన్నా అక్కడ ఏమన్నాడు ఆయన? నేనే మార్గమును సత్యమును జీవము అన్న ఆయన. 8వ వచనంలోకి ఏమన్నాడు ఆయన? 8వ వచనంలో ఏమన్నాడు ఆయన? తండ్రిని మాకు కనబరుచు అని అడిగింది ఎవరు? ఫిలిప్పు శిష్యుడు అడిగినాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పినాడు? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఎవరిని అగుపరుస్తున్నాడు? ఆయన తండ్రిని అగుపరిచినాడు అన్నమాట. అంటే తనలో ఎవరిని చూడమంటున్నాడు యేసు ప్రభు? తండ్రిని నాలో చూడండి అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచుడు అంటే దాని అర్థం ఏంది? నేను ఎలాగున తండ్రిని అగుపరుస్తూ ఉన్నాను అలాగ మీరు నన్ను అగుపరచాలి. అదన్నమాట విశ్వాసం. నేను ఎలాగున తండ్రిని అగుపరుస్తున్నాను అలాగున మీరు నన్ను అగుపరచాలంటే నా మహిమను మీరు పొందాలి. అదే అన్నమాట అక్కడ విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనగా క్రీస్తు మహిమను నేను పొందుతాను అన్నటువంటి నమ్మకం అన్నమాట. ఎలా పొందుతాను? నేను క్రీస్తు మహిమను ఎలా పొందుతాను? నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంది నాయన? క్రీస్తు మహిమను నేను పొందుతాను. ఎలా పొందుతాను నేను? ఆయన తనలో తన తండ్రి యొక్క మహిమను ఎలాగున కలిగి ఉన్నాడు అదే మహిమను నాలో నేను కలిగి ఉంటే నేను క్రీస్తును పొందుతాను, క్రీస్తు మహిమను పొందుతాను. ఇది నా విశ్వాసం, ఇది మన విశ్వాసం సంఘం. ఇందుకొరకు మనం ఏం చేయాలి? క్రీస్తులో ఉన్న శ్రేష్టమైన ఆ గుణ లక్షణ స్వభావములను తాను తన వ్యక్తిత్వంలోనికి సమకూర్చుకోవడానికి ప్రభువు ఎన్ని హింసలు పొందినాడు, ఎన్ని శ్రమలు పొందినాడు, ఎంతగా ప్రేమించినాడు, ఎంతగా కనికరించినాడు, ఎంత ఆదరించినాడు, ఎంతగా ప్రోత్సహించినాడు, ఆయన ఏవేవి చేసినాడు అవన్నీ కూడా నేను చేయడం వలన క్రీస్తు మహిమను నా ఆత్మకు సమకూర్చుకుంటాను అన్న విశ్వాసం అన్న. అవేమి చేయకుండా క్రీస్తు మహిమను నేను పొందాలంటే కుదరదన్న. అది విశ్వాసం కాదు, అది అవిశ్వాసం అవుతుంది. కాబట్టి క్రీస్తులో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణ స్వభావాలను ఆయన తనలో పొందడానికి, తనకు తానుగా కలిగి ఉండడానికి ఏం చేసినాడు? ఎంతమందిని కనికరించినాడు,
ఎంతమందిని ఆదరించినాడు, ఎంతమందిని ప్రేమించినాడు, ఎంతమందిని క్షమించినాడు. అలాగున నా జీవిత కాలంలో నాకు అవకాశము దొరికిన కొద్దీ ప్రేమిస్తా, అవకాశం దొరికిన కొద్దీ క్షమిస్తా, అవకాశం దొరికిన కొద్దీ ఆదరిస్తా, కనికరిస్తా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలలో క్రీస్తు అగుపరిచిన ఈ గుణలక్షణ స్వభావాలను ఏ ఒక్క దానిని విడిచిపెట్టుకోకుండా వాటన్నిటిని నేను అగుపరుస్తాను. అగుపరచడం వలన నాలోనికి క్రీస్తు యేసు యొక్క గుణలక్షణ స్వభావాలను నేను సేకరించుకోవడం వలన, వాటిని ఆత్మకు స్వీకరించుకోవడం వలన క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతాను అన్నంత విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం అనగా క్రీస్తు జీవించిన విధముగా జీవించడం వలన నేను కూడా క్రీస్తు మహిమను పొందుతాను, అది విశ్వాసం. ఏనైనా క్రీస్తు జీవించిన విధముగా నేను కూడా జీవించడం వలన క్రీస్తు మహిమను నేను పొందుతాను. అంతిమం. కాబట్టి ఇక్కడ అపోస్తుల సిద్ధాంతాన్ని మనం అలా మార్చేసి తిప్పేసి క్రీస్తు మహిమను పొందలేము అన్నమాట. కాబట్టి మనలో ఏది నెరవేరింది? అపోస్తుల కార్యం 16:31 మనలో నెరవేరిందా లేదా? ఏనైనా అది మనలో నెరవేరిందా లేదా? అది నెరవేరింది. ఏది నెరవేరాలి ఇప్పుడు? యోహాను సువార్త 14 ఆ మొదటి వచనం. అది మనలో నెరవేరాలన్నమాట. ఒకటి నెరవేరిపోయింది, మరొకటి దాన్ని మనం నెరవేర్చుకోవాలన్నమాట. ఆయన జీవించిన విధముగా అనగా ఆయన ఎన్ని నిందలు పడ్డాడో అన్ని నిందలు నాకు రాగా, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో అన్ని శ్రమలు నాకు రాగా, ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినాయో అన్ని శోధనలు నాకు రాగా, ఆయనకి ఎన్ని అవమానాలు వచ్చినాయో అన్ని అవమానాలు నాకు రాగా, వాటన్నిట్లో ఆయన ఎలా ప్రేమించినాడు, ఎలా కనికరించినాడు, ఎలా దయ చూపించినాడు, ఎంతగా క్షమించినాడు, అవన్నీ కూడా నేను చేయడం వలన క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతాను అన్న విశ్వాసం. అది ఒక నమ్మకం. దీన్ని మనం కొంచెం విస్తృతంగా మనం నేర్చుకోవాలి. కానీ ముఖ్యంగా మీలో ప్రతి ఒక్కరూ సువార్తికులు కావడానికి ప్రయాసపడండి. దానికి సంబంధించిన కొన్ని లేఖనాలను మనం సెట్ చేసుకుందాము. వాటన్నిటిని మీరు మీ మనసులో హృదయాలు నింపుకోవాలి. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు పెద్ద పెద్దోళ్ళకి చెప్పాలని కాదు, నేను చిన్న చిన్న పిల్లలకు కూడా చెప్పండి. మీకు అది అలవాటు అవుతుంది. ఆ అలవాటు అవడం వలన అనర్గళంగా ఈ వాక్యాన్ని మీరు వినిపించగలరు. మీరు వినిపించగలిగితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు కాలానుగుణంగా సువార్తికులుగా, బోధకులుగా ఆయన తయారు చేస్తాడు. ఉన్నతమైన పదవులను సంఘంలో మీరు అలంకరించవచ్చు. గౌరవాన్ని, ఘనతను మీరు పొందవచ్చు. మరణించేసరికి కూడా నేను ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఒక సంతృప్తి కలిగి మరణించగలము. ఇది ఒక సంతృప్తితో మరణిస్తాము. నేను ఈ లోకంలో పుట్టడమే గొప్ప విషయము. పుట్టిన వాళ్ళందరూ పనికిమాలినగా మారిపోయి వెళ్ళిపోతున్నారు. నేనైతే క్రీస్తు మహిమను ఒక 30% 40% నేను పొందినాను అన్నటువంటి ధైర్యం. ఈ ధైర్యమే కాకుండా కుటుంబానికి ఆ 30-40% కుటుంబానికి క్రీస్తు మహిమను చూపించడం వలన ఆ బిడ్డలు, ఆ భార్యకి నా భర్త ఒక స్పెషల్, అందరిలో నా భర్త స్పెషల్, నా తండ్రి అందరిలోకి స్పెషల్ అయిన అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక మాదిరికరాన్ని చూపించేసి మనం వెళుతూ అది వరకు సంపాదించుకున్నవన్నీ వదిలేస్తున్నాం. భార్యను సంపాదించుకున్నావా వదిలిపెట్టేస్తావు, పిల్లలను కలిగి ఉన్నావా వదిలిపెట్టేస్తావు, ఒక ఇల్లు ఉందా వదిలిపెట్టేస్తావు, వెండి బంగారాలు ఉన్నాయో వదిలేస్తావు, పొలం ఉందా వదిలేస్తావు, ఇంతెందుకు నీ శరీరాన్ని కూడా వదిలేస్తావు. అన్నీ వదిలేసి నీవు ప్రయాసపడి సువార్తికుడుగా, బోధకుడుగా ప్రయాసపడి క్రీస్తుని సంపాదించుకున్నావే, ఆ క్రీస్తు యొక్క మహిమను తీసుకొని వెళ్ళిపోతావు. అద్భుతమైన జీవితం. అందువల్ల మీరు ఈ సంగతులు గ్రహించండి. మళ్ళీ దేవుడు మనల్ని కనికరిస్తే వచ్చే శుక్రవారం మనం ఇలా చేరి వద్దాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచడము అది ఎలా అనే దాన్ని మనం చక్కగా నేర్చుకోవడానికి దేవుడు, తండ్రిని దేవుడు మనకు సహాయం చేయాలని మనం అందరం నిరీక్షిద్దాం. నేను ప్రార్థన అనంతరం భోజనము అందరూ తృప్తిగా భోజనం చేయండి. ఆ తర్వాత దేవుడు ఏ ఏ స్థలాలకు ఎవరు వెళ్ళాలో వాళ్ళందరినీ కూడా కనికరిస్తాడు. సమాధానంగా కుటుంబాలకు చేరండి. ప్రార్థించుకుంటాం. 22వ తేదీ
అరకు సువార్థికుల క్లాస్కి సంఘము పంపించగా మాలో కొంతమంది మేము వెళ్తున్నాం. అందులో నేను, మన సహోదరులు ప్రమోద్ ఉన్నాడు, నేతాజీ ఉన్నాడు, సెల్వం ఉన్నారు. నలుగురు మేము 22వ తేదీ 11 గంటల ట్రైన్ అన్నది. ఈ ప్రయాణం క్షేమంగా జరగాలని, అనేకులు సువార్తకు అక్కడ వీధేయులు కావాలని ఈ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మహోపకారి మహోన్నతుడైన మా తండ్రి, ఈ పట్టణంలో మీ కుమారుని యొక్క సంఘమును మీరు స్థాపించి ఆ సంఘముతో మమ్మల్ని చేర్చినందుకు కొరకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుని యొక్క శరీరములో అవయవాలుగా మమ్మల్ని రూపొందించినందుకు కొరకు కృతజ్ఞమై ఉన్నాము. మా తండ్రి, మీ కుమారుని యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘములో ఉన్నటువంటి మాలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి ఈ మహా కనికరాన్ని మాతో ఉంచుదురని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సంఘం ద్వారా నశించినటువంటి అనేక ఆత్మలు రక్షణ పొందడానికి వీలుగా సంఘములో సువార్థికులు తయారగుటకు మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగుననే సంఘములో బోధకులు తయారగుటకు కనికరాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మొదటి శతాబ్దపు సంఘము యొక్క నమూనాను ఈ సంఘము కలిగి ఉండులాగున సంఘములో ఉన్న ప్రతి బిడ్డ తమకు మీరు అప్పగించినటువంటి పనులలో స్థిరపడడానికి, అభివృద్ధి చెందడానికి మరింత సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘములో మీరు ఏర్పరిచిన పనుల విషయంలో ప్రతి బిడ్డ ఆసక్తులై ఉండడానికి సహాయాన్ని దయచేయమని, కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మా జీవితకాలం పూర్తయ్యేసరికి సంఘమునందు ఉన్నతమైనటువంటి స్థాయిని మీరు మాకు ఇవ్వగా, మేము పొందగా వినలేని సంతోషాన్ని, వినలేని భాగ్యాన్ని మేము పొంది సమాధానముగా మా జీవితాలను ముగించడానికి కూడా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇందుకొరకు సంఘములో స్వార్థికులుగా తయారగుటకు ప్రతి బిడ్డను ప్రోత్సహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, స్వార్థికులకు తరగతులు అపోస్తుల యొక్క సిద్ధాంతములను మేము నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తుల యొక్క సిద్ధాంతమును స్పష్టముగా మేము అంగీకరించే విధంగా మాకు నేర్పించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మా నాయన, సంఘాన్ని కనికరించండి, సంఘ కార్యక్రమాలు దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచుదురని, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరువచ్చేంత వరకు కనికరాన్ని చూపించుదురని, ప్రతి బిడ్డను దీవించుదురని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.